సునీత విలియమ్స్ విల్మోర్లు 9 నెలల అంతరిక్షవాసం ముగిసింది. స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్స్ లో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లతో పాటు నాసా వ్యోమగామి నిక్ హేగ్, రోస్ కాస్మస్ వ్యోమగామి అలెగ్జాండర్ గుర్బునోవ్లు భూమి మీదకు సురక్షితంగా వచ్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్స్ విడిపోయాక 17 గంటలు ప్రయాణించి వీరు భూమి మీదకు చేరుకున్నారు. దీంతో ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూసిన ఓ మిషన్ విజయవంతంగా పూర్తయింది. డ్రాగన్ క్యాప్సూల్స్ బుధవారం తెల్లవారుజామున సరిగ్గా 3:27 భూమిపైకి చేరుకుంది. ఫ్లోరిడాలోని తలహోసి తీరంలో గల్ఫ్ ఆఫ్ అమెరికా జలాల్లో సురక్షితంగా దిగింది. సునీత, బుచ్ విల్మోర్లు క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చే క్షణం కోసం ఎదురు చూస్తుండగా అక్కడి జలాల్లో డాల్ఫిన్ల గుంపు క్యాప్సూల్ చుట్టూ తిరుగుతూ కనిపించాయి. రక్షణ బృందంలో అవి కూడా భాగమేనని నాసా వ్యాఖ్యాతలు సరదాగా కామెంట్ చేశారు.